సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఒక సెల్ దాని యొక్క కార్యక్రమాలను పరిపూర్ణంగా చేసుకోవాలన్నా, సెల్ని క్లీన్ చేసుకోవాలన్నా ముఖ్యమైనటువంటిది బేసిక్ యూనిట్ ఆక్సిజన్. మనం ప్రమేయం లేకుండా కూడా మనం తీసుకునేటటువంటిది ఆక్సిజన్. అంటే ఈ ఆక్సిజన్ని మనం సక్రమంగా తీసుకుంటున్నామా లేదా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేంటి సార్ మీరు అలా అంటారు? తీసుకుంటున్నాం కదా, తీసుకుంటున్నాం కాబట్టే కదా మనం ఇలా బతికున్నాం అనే విషయం తెలుస్తుంది అని అంటారు. కాకపోతే మనం సక్రమంగా తీసుకోవట్లేదని నేను చెప్తాను. ఎలా చెప్తున్నానంటే, ఆక్సిజన్ తీసుకోవాలి అని అంటే ఒక సెల్కి కావలసినటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ను మనం ఏ మోతాదుల్లో ఇస్తున్నాము అనేటటువంటిది ఇంపార్టెంట్. అది బ్రతకడానికి కాదు, మనం ఎక్కువ కాలం బ్రతకడానికి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక థెరపీ వైపు చూస్తూ ఉంది. అది ఓల్డ్ థెరపీ అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో కూడా చొచ్చుకుంటూ వస్తున్నటువంటి ఒక మంచి ఆల్టర్నేటివ్ థెరపీ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ. ఏంటి ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీలో ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, 100% ఆక్సిజన్ని ఒక పర్టికులర్ దీంట్లో ప్రెషరైజ్డ్గా మనకి అందిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఇది ఫిజిక్సే, దాంట్లో ఏమి రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అంటే ఒక లిక్విడ్లో కనుక ఈ గ్యాసెస్ కనుక డిజాల్వ్ అయితే కనుక ఆ యొక్క గ్యాసెస్ ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిందో మీరు నార్మల్గా తీసుకునేటటువంటి ఆక్సిజన్ను సెల్కి అందేటటువంటి విధానం సపోజ్ ఒక 20% ఉంటే, ఈ హెచ్బిఓటి థెరపీ వల్ల తీసుకునేటువంటి ఈ యొక్క విధానం అనేటటువంటిది 80%. అంటే ఈ యొక్క మనకు తగిలినటువంటి గాయాలు అవనివ్వండి, లేకపోతే ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత అవనివ్వండి, ఈ గాయాలు చాలా తొందరగా మానాలి అని అంటే కనుక మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఈ సెల్కి ఆక్సిజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆరోగ్యకారకమైనటువంటి కణానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యం. బట్ ఈ ఆక్సిజన్ లవర్ అనుకుందాం. ఆరోగ్యంగా ఉన్నటువంటి సెల్ ఆక్సిజన్ లవర్. ఈ యొక్క ఎప్పుడైతే గనక వ్యాధికారకమైనటువంటి కణం ఏదైతే ఉందో ఆ కణానికి ఈ ఆక్సిజన్ హేట్. అంటే ప్రాపర్ ఆక్సిజన్ ఎప్పుడైతే గనక లేదో అప్పుడు మీ యొక్క రోగకారకమైనటువంటి కణం మల్టిప్లికేషన్ అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే 2, 4, 4, 6, 6, 16 అట్లా ఒక పిచ్చిలాగా పెరిగిపోతూ ఉంటుంది. మల్టిప్లికేషన్ అనేటువంటి పెరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ వ్యాధిగ్రస్తమైనటువంటి కణం మల్టిప్లికేషన్ అనేటువంటి తొందరగా పెరుగుతుందో వ్యాధి ముదిరిపోతుంది. అప్పుడు అటువంటి సమయంలో మనం ఆక్సిజన్ కనుక ప్రాపర్గా ఇవ్వగలిగితే ఆ సెల్ మల్టిప్లికేషన్ తగ్గిపోతుంది. అంటే ఆరోగ్యంగా ఉన్న సెల్కి మన ఆక్సిజన్ ఇష్టం. ఆరోగ్యంగా లేనటువంటి కణాన్ని ఆ యొక్క ఆక్సిజన్ హేట్ చేస్తుంది. ఎందుకంటే అది కనుక ఒక 90%, 80% ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో వ్యాధిగ్రస్తమైనటువంటి కణం పెరగలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, మన సెల్ హెల్త్ ప్రిన్సిపల్స్లో కూడా మనం చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువైతే కనుక మనకి కార్బోహైడ్రేట్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనుక ఉందో దానికి ఫుడ్ మన నార్మల్ కణానికి అవసరం, బట్ దానికి ఇంకా ఇష్టం. అంటే ఒకటికి మామూలుగా రోజు పెరుగన్నం పెడుతున్న వాడికి బిర్యానీ పెట్టినట్టు మన బాడీలో కనుక షుగర్ లెవెల్స్ పెరిగిపోయే కొద్ది వాడికి పరిపూర్ణంగా భోజనం చేయడం ఇక ఆ సెల్ మల్టిప్లికేషన్ అనేది పెరిగిపోతుంది. అట్లాగే ఆల్కలైన్. సో మన శరీరంలో కనుక ఈ యొక్క ఆల్కలైనిటీ కనుక తక్కువ ఉంటే కనుక, పిహెచ్ వాల్యూస్ కనుక అట్మాస్ఫియర్ తక్కువగా ఉంటే కనుక ఈ యొక్క వ్యాధిగ్రస్తమైనటువంటి కణాలు మల్టిప్లై అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ అన్నిటిని ఒక సింగిల్ మన ఆటం బాంబ్ ద్వారా కనుక మనం బ్లాస్ట్ చేయగలం అంటే అది ఆక్సిజన్ మాత్రమే. ఆక్సిజన్ని మీ శరీరానికి పరిపూర్ణంగా అందించిన రోజున వ్యాధిగ్రస్తులు అవ్వరు. మీ అనారోగ్యంతో ఉన్న అస్వస్థతో ఉన్నప్పటికీ కూడా ఆక్సిజన్ని మనం ఈ యొక్క హెచ్బిఓటి థెరపీ ద్వారా కనుక మనం ఇవ్వగలిగితే సో చక్కటి ఫలితాలు ఉంటాయి. తొందరగా వూండ్స్ నయమయ్యే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత గాలిలో తేలుతున్నట్టు ఒక్కసారి మీరు ఊపిరితిత్తుల నుండి గాలి పీల్చి వదలండి, ఒక 10 సార్లు వదలండి, ఎంత రిఫ్రెష్మెంట్గా ఉంటుందో చూడండి. ఒక చక్కటి వాతావరణంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ నుంచోండి, ఎలా ఉంటుంది? ఆ రిఫ్రెష్మెంట్ దేని వల్ల వస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ వల్ల వస్తుంది. మీరు పరిపూర్ణంగా మీ యొక్క సెల్యులార్ లెవెల్లో ఆక్సిజన్ ఇవ్వటం వల్ల ఆ ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క సెల్ హెల్త్ లవర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆక్సిజన్ మీద అవగాహన పెంచుకోవాలి. అట్లాగే మన సెల్ హెల్త్లో కూడా అతి త్వరలో ఈ హెచ్బిఓటి థెరపీని మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది గనక వస్తే గనక మన ప్రాబ్లమ్స్ని ఈ డైట్తోనే కాకుండా, వాటర్ థెరపీస్ ద్వారానే కాకుండా హెచ్బిఓటి థెరపీ ద్వారా కూడా తక్కువ సమయంలో మంచి రిజల్ట్స్ పొందే అవకాశాలు ఉంటాయని
నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి సెల్ లవర్స్ అందరికీ మంచి శుభసూచకమైనటువంటి ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడంలో చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అండి.